హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమోస్ అయితే ఎన్ని వచ్చాయో చూసారు కదండి. ఇక ప్రోమోస్కి తగ్గట్టుగానే గేమ్స్ కూడా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసేస్తున్నారు బిగ్ బాస్. సో కొన్ని ఈజీగా కనిపిస్తున్నాయి, కానీ కొద్దిగా హార్డ్గా అనేటివి కూడా కొన్ని ఉన్నాయి. ఇక ఈ రెండిటి మధ్య కంటెస్టెంట్స్కి కొంతమందికి బాగా ఆపర్చునిటీస్ అయితే దొరుకుతున్నాయండి. సో ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినట్టు బిగ్ బాస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనే పదం కాకుండా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఎవరికి అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి లేకుండా ఫస్ట్ నుంచే డిజైన్ చేసుకుంటూ వచ్చేసారు బిగ్ బాస్. సో ఫస్ట్‌లోనే చెప్పాలి చాలా క్లియర్‌గా. మీరు ముగ్గురుగా ఫస్ట్ పెట్టేసి 3 ఆటలు దాని తర్వాత నుంచి తీసేసుకుంటా వచ్చునుంటే బాగుండేది. అప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్నా వచ్చుండేటివి. సో ఫస్ట్ నుంచే తీసేయడం వల్ల ఇక సంజన గారికైతే అసలు ఒక్క ఆటతో ఆమె వెళ్ళిపోయి ఈ వారమంతా ఖాళీగా కూర్చోవాల్సొచ్చింది. ఇక సంచాలక్‌గా ఉంటే సంచాలక్‌గా తీసుకుంటారు, లేదంటే లేదు. సో ఈ సంచాలక్‌లో కూడా చాలా కన్‌ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతుంటాయండి ప్రతి ఒక్కరికి కూడా. సో దాంట్లో మళ్ళీ రైట్ డెసిషనా, రాంగ్ డెసిషనా, దీనివల్ల చాలా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సరే ఏది ఏమైనప్పటికీ ఇక ఫస్ట్ టాస్క్ ఏంటంటే కలర్స్. ఆ కలర్స్ టాస్క్ అయితే నిజంగా ఇది కొద్దిగా సింపుల్ టాస్కే. సింపులే కాకపోతే ఇక్కడ కలర్స్‌ని బట్టి మనకు అర్థమైపోతది. ఇక రెడ్ కలర్ వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ అయితే చేసేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ తెలివితేటలు ఎక్కువే కదా! సో ఎందుకంటే రీతు అప్పటికి ఏదో వాష్‌రూమ్‌లో ఉంటది. అందుకని కళ్యాణ్, భరణి గారు ఫస్ట్ వచ్చేసుంటారు. సో కళ్యాణ్ రెడ్ అంటాడు. ఇకొచ్చేసి భరణి గారు బ్లూ, అలాగే ఇక మిగిలింది యెల్లో మాత్రమే కాబట్టి రీతు యెల్లో తీసుకుంటుంది. ఇక్కడ కూడా లైవ్‌లో నిన్న గొడవేంటంటే, నాకు బ్లూ కలర్ ఇష్టము. నేను బ్లూవే తీసుకుంటాను కదా! మరి భరణి గారొచ్చి నాది తీసేసుకున్నారని ఆయన మీద నాకు కోపంగా ఉంది అని చెప్పేసి ముందుగానే చెప్తది అంటే ఆ అమ్మాయి అనుకుంటది. ఇక టాస్క్‌లోకొచ్చేసరికి ఏం జరుగుతదంటే, ఇక బ్లూ అయితే ఆయన తీసుకున్నాడు. యెల్లో ఈ అమ్మాయి తీసుకునింది. వీళ్ళు ఆ యొక్క బోర్డ్ మీద వీళ్ళు కలర్స్ అయితే రాయాలి. చివరి వరకు బజర్ మోగేంత వరకు వీళ్ళు రాస్తూ ఉంటారు. దాని తర్వాత ఏది బాగా కలర్ కనిపిస్తుందో అంటే ఒకదాని మీద ఒకరు ఇప్పుడు యెల్లో వేశారు. దాని మీద బ్లూ వేసేస్తారు. దాని తర్వాత రెడ్ వేసేస్తారు. ఇట్లాగా వాళ్ళు అంతా దాన్ని ఫ్రేమ్ మొత్తం నింపేస్తూ ఉంటారు. చివరికి ఏ కలర్ అయితే కనిపిస్తదో వాళ్ళు విన్నర్స్ అనమాట దీనికి. దీంట్లో చాలానే ఫైటింగ్ జరగాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే రీతు, కళ్యాణ్ కొద్దిగా సేఫ్‌గా ఆడినట్టు అనిపించింది ఇక్కడ భరణి గారి విషయంలో. సో ఇక భరణి గారిని అప్పటికి అటాక్ చేయాలని చెప్పి రీతు మధ్యలో ఒకసారి ఆయన కలర్ ఉంటుంది కదా! ఆ చేతిని ఇట్లా కొట్టేయడం పైకి. అప్పుడు ఈయనకి ఏంటి అమ్మాయి ఇట్లా కొట్టేసిందని చూస్తే అంటే అదొక ఆట అనమాట ఆయన్ని పోనివ్వకుండా. దాని తర్వాత ఆయన ఆ అమ్మాయికి కాలు అడ్డు పెట్టడము, వీళ్ళు మధ్యలో కొద్దిగా ఫిజికల్ అవ్వాలని ట్రై చేశారు. దాని తర్వాత మళ్ళీ రీతు ఆయన్ని పట్టేసుకుంటుంది. కానీ కళ్యాణ్‌ని ఎవరు టచ్ చేయరు. ఇక్కడ ఎలా అయిపోతుందంటే మొన్న తనూజ, భరణి గారు అలాగే డేమాన్ పవన్, సో వాళ్ళ ముగ్గురున్నప్పుడు భరణి గారు అలాగే తనూజ ఎవరి ఫ్లవర్స్ వాళ్ళు తాకకుండా వాళ్ళిద్దరు ఇండివిడ్యువల్‌గా ఆడుకొని, ఇక డేమాన్ ఎప్పుడైతే వచ్చాడో వీళ్ళిద్దరూ కలిసి డేమాన్ మీద పడ్డారు కదా! అట్లా ఇక్కడొచ్చేసరికి భరణి గారి మీద రీతు పడిపోయింది. కానీ కళ్యాణ్ అండ్ రీతు మాత్రం ఎవరిని ఎవరు టచ్ చేసుకోకుండా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇట్లా కొంచెం అయితే జరిగి మొత్తానికి చివరికి అదంతా మిక్స్ అయిపోయి కొద్దిగా రెడ్ మాత్రమే కొద్దిగా కనిపించింది. ఇంకా అందుకని కళ్యాణ్ అయితే గెలిచాడు. సో, గెలిచిన తర్వాత ఇక టాస్క్ అయితే జరగాలి కదా! సో, తనైతే సుమన్ శెట్టి గారితో ఆడతాడు. దానికి ముందేం చెప్పాడంటే, సుమన్ శెట్టితో నేనెందుకు ఆడతాను, నేనేదన్నా బిగ్ కాంపిటీటర్ లాంటి వాళ్ళతోనే ఆడతాను అని చెప్పేసి ముందు రోజు బర్నీ గారితో చెప్పున్నాడు. కానీ చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఎవరైనా కానీ తక్కువగా ఉన్న వాళ్ళతోనే ఆడాలి, గెలవాలి అన్న ఉద్దేశంతో ఇలా తీసుకుంటారు కదా! ఓకే. అదేం తప్పేం కాదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళు గేమ్‌లో ఉండాలంటే కొన్నిసార్లు ఇలాంటివి కూడా ఉపయోగించుకోవాలి. ఇక స్ట్రాంగు, వీకు ఇట్లా అన్నీ చూసుకోకూడదు. కాకపోతే ఇక్కడ నిజంగానే సుమన్ శెట్టి గారు ఈరోజు ఆడిన విధానం వాళ్ళిద్దరికీ కొన్ని చెక్కల్లాంటివి పెట్టేసి అవి పగలగొట్టి అక్కడ తూకం లాంటిదుంటది. దాంట్లో వెయ్యాలి. నిజంగా అసలకి సూపర్‌గా ఇస్తాడండి. నిజంగా అసలు ఆయన స్ట్రెంగ్త్‌కి మించిన హార్డ్ వర్క్ అయితే చేస్తాడని అనిపిచ్చింది. నిజంగా చాలా చక్కగా తూకంలో ఇద్దరు బాగా పెట్టేస్తారు. కానీ చివరికి ఇంకా ఇది తేలదు అన్న టైంలో ఇంక కళ్యాణ్ వచ్చి సడెన్‌గా ఆయన్ని పట్టేసుకుంటాడనమాట. పట్టేసుకొని ఆయన ఆపేస్తాడు. ఇంకొక చిన్న ముక్కగానేస్తే ఇక సుమన్ శెట్టి గారు కూడా గెలుస్తారు. కానీ ఆ టైంలో ఇంక అతన్ని పట్టేసుకొని ఇంక ఏం చేయలేనన్నా సారీ అని చెప్పేసి ఇక గట్టిగా పట్టేసుకునేసరికి ఇక వదిలించుకోలేకపోయాడనమాట. అందువల్ల పాపం త్రుటిలో అంటే కొద్దిపాటిలో ఆయనైతే మిస్ అయిపోయాడు. ఆ ఫినాలే టికెట్ అని అనిపిచ్చింది.
సో, కానీ ఆయన మాత్రం ఈసారి గేమ్స్ అన్నీ గూడా వాటర్ టాస్క్‌లో గూడా ఎంత స్ట్రాంగ్‌గా నిలబడ్డాడంటే నిజంగా అసలకి చాలా బాగా అనిపిచ్చింది. ఇక అలాగే ఈరోజు టాస్క్ కానీ, మొన్న డేమాన్‌తో ఆడిన టాస్క్ కానీ అన్నిట్లో మాత్రం ఫిజికల్‌గా చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గానే ఆడుతూ ఉన్నాడు. ప్లీజ్ అండి, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ కూడా చేయండి. ఎందుకంటే 'బిగ్ బాస్' తర్వాత కూడా ఇంకా మన ఛానల్‌లో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ గురించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం కాబట్టి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీరు ఇంకా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ మై ఛానల్ ఆల్సో. ప్లీజ్ అండి. ఓకే. మళ్ళీ మనము ఏం జరిగిందో దాంట్లోకైతే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఈ 2 టాస్క్‌లో సుమన్ శెట్టి గారైతే ఓడిపోతారు. దాని తర్వాత ఇంకొక టాస్క్ అయితే ఉంది కదండీ! ఇదేంటంటే బ్యాలెన్సింగ్ టాస్క్. సో, ముగ్గురికి 3 పైపులు లాంటివి ఇచ్చేస్తారు. దాన్ని పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కరుగా పిలుస్తూ ఉంటారు. దీంట్లో సంచాలకుగా తనూజ ఉంటుంది. సో, ఇక ఒక్కొక్కరుగా పిలుస్తూ ఉంటే వాళ్ళొచ్చేసి ఎవరు ఫినాలే టికెట్ పొందకూడదో వాళ్ళకొచ్చేసి ఆ కాయిన్స్ ఆ పైప్ మీద పెడుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూనే ఉండాలనమాట. ఇక ఒక్కొక్కరిగా అదే తనూజ పిలుస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు రీతుకు పెడుతూ ఉంటారు కదా! మనం ప్రోమో ప్రకారం మాట్లాడుకుంటే. దాని తర్వాత వచ్చేసి డేమాన్ పవన్ వచ్చేసి మన ఇమ్మాన్యుయల్‌కైతే పెడుతూ ఉంటాడు. భరణి గారు పెడుతూ ఉంటారు. దాని తర్వాత వచ్చి కళ్యాణ్‌కి నాకు తెలిసి సంజన గారైతే పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ బ్యాంగిల్ చూసి మేబీ తనూజ అయితే సంచాలక్ కాబట్టి ఆ అమ్మాయి పెట్టకపోవచ్చేమో. ఇక దాని తర్వాత మళ్ళీ వచ్చేసి కళ్యాణ్‌కొచ్చేసి కళ్యాణ్‌కొచ్చేసరికి సుమన్ శెట్టి గారు పెడుతూ ఉంటారు. డేమాన్ పవన్ వచ్చేసి ఇమ్మాన్యుయల్‌కి పెడుతూ ఉంటారు. రీతుకి మాత్రం ఒక్కరు మాత్రమే పెట్టారు ప్రస్తుతానికి. సో, దానివల్ల బ్యాలెన్స్ చేయలేక ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అయితే ఓడిపోతాడంట. తర్వాత కళ్యాణ్ ఓడిపోతాడంట. అయి పడిపోయి దాని తర్వాత ఈ టాస్క్‌లో రీతు అయితే గెలుస్తుందంటండి. సో, రీతు గెలిచిన తర్వాత ఈ అమ్మాయి విషయంలో ఏంటంటే ఈ అమ్మాయి టాస్క్‌లు బానే ఆడుతది. కాకపోతే కొద్దిగా కన్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత జరగబోయే టాస్క్‌లో పెద్ద మిస్టేక్ అయితే చేస్తదంట. మిస్టేక్ అనే దానికంటే ఇది ఎవరి వల్ల మిస్టేకు, ఏంటి అనేది చాలా కన్‌ఫ్యూజన్, చాలా తగాదాలైతే ఉండబోతున్నాయంట. సో, ఇక ఈ అమ్మాయి గెలిచిన తర్వాత ఎవరో ఒకరితో ఆడాలి కదా! ఇక ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్, అలాగే ఇమ్మాన్యుయల్, భరణి గారు. ఈ అమ్మాయికి 3 ఆప్షన్స్ కదా! ఇక ఈ 3 ఆప్షన్స్‌లో భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటుందంట. ఇక భరణి గారిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకేదో ఒక రింగ్స్ గేమ్ అంటండి. సో, ఆ రింగ్స్‌ని ఇట్లా విసిరేయాలి. అవి వేరే దగ్గర హుక్‌లోనే ఎక్కడో పడతాయేమో. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా బాగా ఆడారంట. ఎందుకంటే భరణి గారికి ఆల్రెడీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది కాబట్టి కనీసం టికెట్ టు ఫినాలే గెలవాలని ఆయన కసితోనే ఉన్నాడు. సో, బాగా హార్డ్ వర్క్ అయితే ఆయన కూడా చేస్తున్నాడు కదా! వీళ్ళిద్దరికీ గేమ్ పెట్టినప్పుడు సంచాలక్‌గా సంజన గారైతే ఉన్నారంట. ఇక్కడ ఏమవుతదంటే సంజన గారు ఉన్న ప్రతిసారి కూడా ఏదో ఒక కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తారు. అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళైనా సరే, ఆ బిగ్ బాస్ అయినా సరే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఆ వాటర్ గేమ్ అప్పుడు కూడా సో, ఫస్టే అన్నీ చెప్పేయడు. సో, దాంతో ఆమె ఫస్ట్ అయితే బర్నీ గారిని పోపిచ్చేసిన తర్వాత ఇట్లా కాదు ఇట్లా అని చెప్తాడు కదా! ఇక్కడ కూడా అలాగే జరిగిందో ఏంటో మొత్తానికి ఏం పొరపాటు జరిగిందో మనకు ప్రోమో వస్తే కానీ క్లియర్‌గా తెలీదు. బట్ తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇక్కడ వీళ్ళిద్దరు ఆ రింగ్స్ వేసే టైంలో ఇద్దరు సమానంగా రింగ్స్ అయితే వేస్తున్నారు. ఇంకా లాస్ట్ రింగ్ అప్పుడు ఈ అమ్మాయి దాన్ని దాచిపెట్టేసిందంట. అది కూడా ఎక్కడ డ్రెస్‌లో దాచిపెట్టేసిందంట రింగ్‌ని. మరి ఇక్కడ ఏమైపోయింది భరణి గారు అది వేయలేకపోయాడు. ఇంకా డ్రెస్‌లో దాచిపెట్టేసింది కదా! మరి ఈయనకి తెలిసిందో లేకపోతే తెలీదో లేకపోతే సంచాలక్‌కి కూడా తెలుసో తెలీదో మొత్తానికి అక్కడ ఏదో గొడవ అయితే జరిగి ఇక సంచాలక్ అయితే రీతూనైతే విన్నర్‌గా ప్రకటించేసిందంట. ఇక్కడ చాలామంది సంచాలక్‌దే తప్పంటారు. ఎందుకంటే చూడకుండా ఎందుకునింది అని. లేదు అనుకుంటే రీతు అసలు అలా చేయడం ఏంటి ఒక అమ్మాయి అయ్యుండి. సో, అమ్మాయి అయ్యుండి అని కాదు. ఆటలో అలాంటివి చేయడం ఏంటి? అది డ్రెసెస్‌లో దాచిపెట్టేయడం ఏంటి? ఇప్పుడు ఎవరైనా జెంట్స్‌తో పాటు ఆడే పనైతే వాళ్ళు చొక్కాలన్నా చించేసి వాళ్ళతో ఫైట్ చేయొచ్చు. ఇక్కడ ఒక అమ్మాయి ఇలా చేయడము, సో, ఆటలో ఇలాంటి ఫౌల్ గేమ్స్ ఏంటి ఆడడము, ఇలాంటి స్ట్రాటజీలు వాడడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ భరణి గారికి, రీతుకి బిగ్ ఫైట్ అయితే అయిందంట. అలాగే దీనికి మధ్యలో కళ్యాణ్ కూడా వచ్చాడంటండి. ఇక కళ్యాణ్‌కి, భరణి గారికి కూడా చాలా పెద్ద ఫైట్ అయితే అయిందంటండి. నిజంగా పాపం భరణి గారైతే చాలా ఫీల్ అయిపోయి ఆయన కంట్లో నీళ్లు కూడా వచ్చాయంట. మరి నిజంగా రీతు నిజంగా గాని ఇలాగే చేసుంటే మాత్రం నిజంగా అది చాలా తప్పు. ఎందుకంటే అది ఫౌల్ గేమ్ కూడా కాదు కానీ వాంటెడ్‌గానే తను చేసింది కాబట్టి దీన్ని ఎవరు కూడా మంచి అని అనరు. ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీలు అయితే వాడకూడదు. ఒకేళ పట్టుకోవడమో లేకపోతే ఆపుకోవడమో ఇదంతా ఓకే. కానీ ఇవి డ్రెసెస్‌లో దాచిపెట్టేయడం నిజంగా ఇట్లాంటివి చూస్తే మాత్రం ఎవరు కూడా ఇష్టపడరు. మరి చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ అమ్మాయి ఇప్పుడు ఫ్లోరా గారితో
ఆడేటప్పుడు అందరూ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతూ ఉంటే, ఈ అమ్మాయి ఆమె ప్లేస్‌లోకెళ్ళడం, ఆమెని అడ్డు పెట్టడము, ఇట్లాంటి స్ట్రాటజీలన్నీ వాడింది కదా! ఇక ఎవరినైనా ఏదైనా బాల్ లాక్కోవాలంటే వాళ్ళ మీద పడిపోవడము, ఇవన్నీ చేసింది కాబట్టి మేబీ ఇది చేసుంటదేమోనని టాక్ అయితే వినబడుతుంది. చూడాలి అసలు ఏం జరిగిందో, ఎవరిది తప్పో, ఎవరిది కరెక్టో అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.